దేవుడు మనకి ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం చాలా విలువైనది. అదే వాగ్దానాన్ని మనం ఈరోజు చదువుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుకుందాం. 7 నుంచి 9 వరకు చదువుకుందాం. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని, నిమిషం నిన్ను విసర్జించా, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తాను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదునని నీ విమోచకుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవాహు కాలములో జలప్రళయమును గురించి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకు ఇకను పొర్లుచూ రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు, నోవా కాలంలో ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండననియు, నీ మీద నేను కోపంగా ఉండననియు, నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. దేవునికి కోపం వచ్చిందంట నోవా కాలంలో. మనుషుణ్ణి చేసినందుకు దేవునికి కోపం వచ్చింది. వీడు చేసే పనులకి, తమ మార్గాలు చెడిపి వేసుకుని తిరుగుతూ ఉంటే కోపం వచ్చింది. వాళ్ళు చేసే పనులకు దేవుడి కోపం వచ్చింది. ఒక్క నిమిషం, ఎంత నోళ్ళు తినట్లేదు మీరు, నిమిషమే ఎంత నోళ్ళు ఏమైనాయి చెప్పండి. నాకు వస్తుంది కోపం, దేవుడికి కాదు. నాకు వస్తుంది కోపం మిమ్మల్ని చూస్తుంటే. ఎంతసేపు? ఒక్క నిమిషం. మనిషిని కదా కోపం వస్తుంది, ఆయన బిడ్డనే కదా. ఆయనకు ఒక నిమిషం కోపం వచ్చి నాకు రావడానికి వస్తుంది, నాకు కూడా. ఒక్క నిమిషం కోపపడ్డాడంట. ఒక్క నిమిషం కోపపడితే దేవుడు ఎట్లుంటుంది మీకు తెలుసా? నోవహు కాలంలో ఒక్కసారి భూమిని ముంచి బాప్తిసం ఇచ్చాడు భూమికి. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు? తెప్పలై తేలేరు, సచ్చి. 8 మంది మాత్రమే కాపాడబడ్డారు. 8 మంది మాత్రమే కాపాడబడ్డారు. దాన్ని అంటాడు ఒక్క నిమిషం అని. ఒక్క నిమిషమే. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు కోపం వస్తే ఎలా ఉంటుందంటే భాషలను తారుమారు చేసి పడేస్తాడు. వచ్చాడు చూడడానికి వీళ్ళు ఎలా ఉన్నారని. పెద్ద బాబేలు గోపురం ఒకటి కడుతున్నారు, పేరు తెచ్చేసుకుందామని. ఒక్కసారి వచ్చి భాషను మార్చి పడేసారు. వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు మనం ఇన్ని భాషలు భూమి మీద ఉన్నాయి. అప్పటికప్పటికే భాషలు మార్చి పడేశాడు. ఒక్క భాష ఉండింది అప్పుడు, ఇప్పుడు ఎన్ని భాషలు ఉన్నాయి చూడు. మనం మాట్లాడింది వాళ్ళకి చెడ్డ మాటలాగా వినబడుతుంది, వాళ్ళు మాట్లాడింది మన ఇంకో రకంగా ఉంటుంది. వాళ్ళు నన్ను చెడ్డ మాట తిడుతున్నారు, వాళ్ళు కొట్టుకొని తెచ్చినారు. అప్పుడు తారు మారు అన్నారు దాన్ని. ఏం మారో? తారు మారు అని తారుమారు చేసి పడేశాడు. దేవుడికి ఒక్క నిమిషం కోపం వస్తే ఎలా ఉంటుంది చూడండి. దేవుని దృష్టిలో దేవుడి కోపం వస్తే, ఒక్క నిమిషం కోపం వస్తే ఎలా ఉంటుందంటే 430 సంవత్సరాలు. ఒక్క నిమిషం అంటే దేవుని దృష్టిలో ఎన్ని రోజులు అనుకుంటున్నారు? ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా పెట్టాడు, తీసుకెళ్ళాడు. దీన్ని బట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం అర్థం అవ్వాలంటే దేవునికి కోపం రేపకూడదు. దేవునికి కోపం రేపితే దేవుడు కోపం వస్తే ఎలా ఉంటుందంటే 430 సంవత్సరాలు బానిసలుగా పెట్టాడు, తీసుకెళ్ళాడు. దీన్ని బట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం అర్థమైందంటే దేవునికి కోపం రేపకూడదు. దేవునికి కోపం రేపితే దేవుడు కోపం వస్తే ఎలా ఉంటుందంటే 430 సంవత్సరాలు బానిసలుగా పెట్టాడు, తీసుకెళ్ళాడు.
ఏ రేపకూడదు? గట్టిగా చెప్పండి. దేవునికి కోపం రేపకూడదు. అసలు మన దేవుడు ఎవరో తెలుసా? చదవండి, ఒక రెఫరెన్స్ చెప్తాను. మన దేవుడు ఎవరంటే 78వ కీర్తన 38వ వచనం చదవండి. 78వ కీర్తన 38వ వచనం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనువాడు. కోపాన్ని అణుచుకునేవాడికి కోపం రేపితే ఎలా ఉంటది? మన దేవుడు ఎవరో తెలుసా? కోపమును అణుచుకునేవాడు. అలాంటి దేవుడికి కోపం రేపితే ఎలాగా? వాగ్దానం ఇచ్చాడు, కరెక్టే. వాత్సల్యతను చూపిస్తానన్నాడు, కరెక్టే. నిత్య కృపతో నింపుతానన్నాడు, కరెక్టే. నోవా కాలంలో కోపం వచ్చింది నాకు, ఒక్క నిమిషమే. వాళ్ళని ఒక్క నిమిషం విసర్జించా, అంతే. ఒక్క నిమిషం విసర్జించాను, నేనెవరో తెలిసిందన్నాడు. దేవుని సన్నిధికి వస్తున్న మీరు దేవుని కోపం రేపబాకండి. మనుషులు కోపం రేపితే ఏముంది? ఎవడికి బలం ఉంటే వాడు అవతలని అణిచేయచ్చు, తొక్కేయచ్చు. బలమున్నోడు పైకి కుర్చీలో కూర్చోవచ్చు, అది వేరే. దేవుడితో పెట్టుకోకూడదు. దేవుడు కోపాన్ని అణుచుకునే దేవునితో అసలు పెట్టుకోకూడదు. అసలు కోపాన్ని అణుచుకునేవాడు కోపం రప్పిస్తే ఎలా ఉంటుంది? చంద్రుల్లోనే జ్వాలలు రేపారంట కొంతమంది. చల్లగా ఉండే చంద్రుల్లో జ్వాలలు రేపారంట. కోపాన్ని అణుచుకునే దేవుడికి కోపం రేపారంట. చూడండి, ఎందుకు అసలు దేవుడికి ఎందుకు కోపపడతాడు? అది చెప్పబోతున్నా ఈరోజు మీకు. ఏ విషయంలో దేవుడు కోపపడతాడు? ఏం చేస్తే దేవుడు కోపపడతాడు? దేవుడికి అసలు కోపం ఎందుకు వచ్చింది? వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళి 430 సంవత్సరాలు ఐగుప్తులో వాళ్ళకి బానిసలుగా అప్పగించాల్సిన అవసరం దేవుడికి ఎందుకు వచ్చింది? కొన్ని కుటుంబాలు ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ జీవితంలో ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ఎందుకంటే దేవుడు కోపం రాపుతున్నారు వీళ్ళు. దేవుని కోపం రాపటం అనేది చాలా మన జీవితాలలో వాత్సల్యత కాదు కదా, మన జీవితాలలో కోలుకోలేని, ఒక్క నిమిషం కోలుకోలేనంత నష్టాన్ని గురి తెచ్చిపెట్టుకుంటా. నువ్వు కోలుకోలేవు. మరలా ఒక్క నిమిషం దేవుడి కోపం వస్తే నువ్వు కోలుకోలేవు. దేవుడికి ఒక్క నిమిషం కోపం వస్తే చాలు. సొదొమ గొమొర్రా ఏమైపోయింది? తగలబడిపోయింది. సొదొమ గొమొర్రా తగలబడిపోయి ఎంత చెప్పినా విన్నందుకు ఇప్పటికీ అక్కడ ఒక చెట్టు మొలవదు. అదే మృత సముద్రం ఉంది ఇప్పుడు. అక్కడ ఒక్క చెట్టు మొలవదు. ఎందుకంటే పైనుంచి ఆకాశం నుండి గంధకాలు, ఆకాశం చల్లగా ఉంటుంది అనుకోబాకండి, ఆకాశం నుంచి అగ్ని పడుతుంది. అగ్నిపడి కాల్చి పడేసిందండి. వాళ్ళు దేవుడికి ఎందుకు కోపం రేపాడు? వాళ్ళు అసలు కోపం మనిషికి, అసలు దేవుడికి కోపం రాని దేవుడికి కోపం ఎందుకు వచ్చింది? మన దేవుడు ఎంత సాత్వికుడు, ఎంత దయామయుడు,
ఎంత కరుణమయుడు. ఆయన కోపం రావడం ఏంటి అసలు? ఎందుకు కోపం వచ్చిందంటే, చదవండి, న్యాయాధిపతుల గ్రంథం ఒక 4 పాయింట్లు చెప్తా, 4 కాకపోతే 3 చెప్తా చాలు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వారి కోసం న్యాయాధిపతుల్ని పుట్టించాడు. వీరు దోచుకుని వారి చేతిలో నుండి, వారు దోచుకునే వారి చేతి నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. ఇశ్రాయేలుని రక్షించారు. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపడ్డాడు. వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతులలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. వీళ్ళకి అసలు దేవుడికి ఎందుకు కోపం వచ్చిందంటే, తలెత్తిన న్యాయాధిపతుల మాట వినలేదు. అండర్లైన్ చేసుకోండి, అది మాత్రం చదువునేనా. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాడు. వీరు దోచుకునే వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షిస్తే, అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినలేదు. దేవుడు నియమించిన ఒక వ్యక్తి ఎవరైనా సరే, చిన్నవాడై ఉండొచ్చు, పెద్దవాడై ఉండొచ్చు, దేవుని మాట వినని ఎవడైనా సరే దేవుని కోపానికి పాత్రుడవుతాడు. న్యాయాధిపతులు పరిపాలిస్తున్న రోజులలో ఇశ్రాయేలీయులకి రక్షణగా ఉండడానికి కొరకు న్యాయాధిపతులను పుట్టించాడు. బలాఢ్యుడైన సంసోను కూడా ఒకడే వాళ్ళల్లో. బలాఢ్యుడైన సంసోను కూడా న్యాయాధిపతుల కాలంలోనే పుట్టాడు. మనకు తెలుసు కదా ఫండమెంటల్ డాక్ట్రిన్. ముందు దేవదూతలు ఉన్నారు, ఆ తర్వాత ఆదామును సృష్టించాడు. పాపం లేని కాలం ఒకటి ఉంది. వాళ్ళు పాపం చేసిన తర్వాత మనసాక్షి కాలం వచ్చిందని, ఆ మనస్సాక్షి కాలంలో న్యాయాధిపతులు, ధర్మశాస్త్రం రాకముందు, ధర్మశాస్త్రం రాక మునుపు న్యాయాధిపతులు పరిపాలిస్తున్న రోజుల్లో చివరిగా మోషేకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు గనుక అప్పటి నుంచి ధర్మశాస్త్ర కాలం స్టార్ట్ అయింది. ధర్మశాస్త్రం ఉన్నా యేసు ప్రభువులు ఉన్నప్పుడు 3.5 సంవత్సరం దాన్ని మధ్యకాలం అంటారు. మధ్యకాలం అంటారు. ఎప్పుడైతే యేసు ప్రభు కనిపెట్టండి యెరూషలేములో అన్నాడే, పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, అది కృపాకాలం అంటారు. ఆ రోజు శ్రమల కాలం, మహాశ్రమల కాలం, 1000 ఏళ్ల పరిపాలన నిత్యం. ఈ న్యాయాధిపతులు పరిపాలిస్తున్న రోజుల్లో వాళ్ళ మాట విననందుకు దేవుని కోపం వచ్చింది. అంటే ఇప్పటి కాలంలో చెప్తున్నానండి, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటే, ఒక పనికి అతన్ని దేవుడు నియమిస్తే, అతని కింద ఉన్న వాళ్ళు అతని మాట వినకపోతే దేవుని కోపం వస్తుంది. ఒక్క నిమిషం వస్తే చాలు. ఈరోజు చాలామంది వినటం వరకే, చెవులతో విని నడుచుకోవట్లే. దైవ సేవకుల మాట వినటం లేదు. దేవుడు కోపం వస్తే ఎలా ఉంటుంది? మిరియంకే కుష్టు రప్పించాడా లేదా చెప్పండి?
మిరియంకి కుష్టి రప్పించాడు, ఊరి బయట పెట్టించాడు. దేవుని సేవకుడు మాట వినకపోతే, దేవుడు నియమించిన న్యాయాధిపతుల మాట విననందుకు దేవుని కోపం వస్తుంది. చాలామంది జీవితాల్లో ఆ కోపం వాళ్ళ జీవితానికి ఎంత నష్టాన్ని తెచ్చిపెడుతుందో తెలుసుకోలేకపోతున్నారు. ఎంత నష్టం తెచ్చిపెడుతుందో తెలుసుకోలేకపోతున్నారు చాలామంది. దేవుని యొక్క కోపం ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ ఒక్క నిమిషం నీ జీవితానికి ఎంతో నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అది న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతుల మాట విననందుకు. చూసారా, విననందుకు. వినాల. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు నీకు తల్లిదండ్రులు ఇచ్చాడు. తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలా వినకూడదు చెప్పండి? నోలు తెచ్చి చెప్పండి, పిల్లలందరూ చెప్పండి. వినాలా లేదా? నీకు భర్తనిచ్చాడు, నీ భర్త మాట వినాలా లేదా? దేవుడి మాట వినాలా లేదా? దైవ సేవకుడి మాట వినాలా లేదా? వినకపోతేనే ఒక్క నిమిషం నీ జీవితాల్లో ఎంత నష్టం వస్తుందో నీకే తెలియదు. రాజున్నాడండి, వాళ్ళ భార్య చాలా అందమైంది. రాజులందరూ వచ్చున్నారు అక్కడ. ఒక్క నిమిషం అటు వచ్చిపోమ్మని పిలిచాడు. ఏం పేరు ఆమె పేరు? ఏమో నాకు ఆ మాట అన్నప్పుడు ఏందో అనిపిస్తుంది నాకు. పిలిస్తే అందమైందే, రాలా, మాటలా. పిలిచినప్పుడు రాలా, అంతే. ఒక్క మాట వినలా రాజు మాట. రాజు కోపం వచ్చింది. ఇంక జీవితంలో ఆమె నేలుకోవాల. రాజు ముందుకు రాలే ఇప్పుడు. ఇక ఆమె చరిత్ర లేదు. ఇక ఆడతో ఎండ్ అయిపోయింది. పిలిచినప్పుడు రానప్పుడు కోపం వస్తే దేవుడికి ఇలాగే ఉంటుంది. ఒక్క నిమిషం కోపం వచ్చింది లేదు, సమస్యలు వస్తాయి. అందుకే ఎస్తేరు వచ్చింది. ఎస్తేరు రావడానికి కారణం మాట విన్నందుకే. దేవుని సేవకుడు మాట వినని ఎవరైనా సరే దేవుని కోపం వాళ్ళ మీదకి వస్తుంది, వాళ్ళ కుటుంబం మీదకి వస్తుంది. దైవ సేవకుడు తప్పు చేశాడనుకో, రెండంతల శిక్ష వాళ్ళ మీద ఉంటుంది. రెండంతలు ఉంటుంది వాళ్ళకి. మీరు అనేకులు బోధకులు కాబట్టి అధిక శ్రమ అన్నాడు. అధిక శ్రమ అది ఎంతో ఎస్టిమేషన్ వేయలేము మనం. ఎంతో శ్రమ మనం ఎస్టిమేషన్ వేయలేము. అలాగని జడ్జిమెంట్ మంద కాదు, మనకు అనవసరమైన సబ్జెక్ట్ అది. ఎవరైనా మన టక్కని నెంబర్ తప్పు కొట్టామనుకో, ఫోన్ పోద్ది ఎవరికైనా, వాడు ఏం చెప్తారు? రాంగ్ నెంబర్ పెట్టే అంటారు. అంతే అంటారా, లేకపోతే కొంచెం మాటలు పట్టుకుంటారా? రాంగ్ నెంబర్ నువ్వెవరన్నా వదిలిపెట్టే అంటారు. మీరు రాంగ్ నెంబరు ఒకవేళ సేవకుడు తప్పు చేస్తే, ఏదైనా పొరపాటు చేస్తే మీ బాధ్యత కాదు, అది దేవుడే చూసుకుంటాడు. దేవుడు నియమించిన వ్యక్తి మాట వినకపోతే ఎవరి మాట విన్నట్టు? నేను ఒక వ్యక్తిని నియమించానండి, ఒరే పని చేయించరా అని. ఒకడు వచ్చి, ఎవడరా నిన్ను ఇక్కడ పెట్టిందే, ఏ బుద్ధి లేనాడు పెట్టరా నిన్ను ఇక్కడ అన్నాడు అనుకో. ఎవరిని అంటున్నాడు వాడు? వాడిని కాదు, నేను వాడిని పెట్టానని నేను తెలుసు, వాడికి తెలుసు. నన్ను అనలేక వాడి వంక పెట్టుకుని నన్ను తిడుతున్నాడు. అర్థం కదా? నేను ఒక బ్రదర్ని ఒక దగ్గర సేవ పంపించాను అనుకో, అక్కడ పాస్టర్ మాట విన్నాడు. అక్కడ అక్కేదో పని చెప్పింది,
వినాలా లేదా? ఏం చెప్పరేంటి? వినాలా లేదా? లేదు లేదు, నేను పాస్టర్ మాటే వింటా, అక్కల మాట విన్నా అంటే అక్కలు దేవుడు పెట్టలే అక్కడ. అప్పుడు నాకు కోపం వచ్చి వాడిని తీసుకొచ్చి ఆడబెట్టానంటే, వాళ్ళ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఆడబెట్టిన మెట్ల పై నుంచి కిందకి, కింద నుంచి పైకి ఇటుకి రాళ్ళు మోపించిన. 3 రోజులు ఎంతో కిందకి దిగొచ్చి, అన్న నేను అక్క మాట కూడా వింటాను అన్నా, వెళ్తానన్నా, అక్కడికే పోతాలే అన్నాను. ముందే తెలియబడలే ఆ బాధ. నాకు ఒక్క నిమిషం కోపం వస్తే తీసుకొచ్చాడిని, ఆ ప్లేస్మెంట్నే మార్చి తీసుకొచ్చాడు పెట్టి రాళ్ళు మోపించిన. అక్క మాట కూడా వింటాలేను. అక్క అంటే ఎవరు? ఇప్పుడు సేవకు వచ్చామండి, సేవకుడు తండ్రి లాంటి వాడు, వాళ్ళు తల్లి లాంటి వాళ్ళు. వాళ్ళు తల్లి బిడ్డని తిట్టదా? తండ్రి తిట్టడా? బుద్ధి చెప్పడా? వినాలా లేదా మాట? చెప్పండి, వినాలా లేదా? ఒక్క నిమిషం వాడి జీవితంలో కానీ కోపం రేపితే వాడి జీవితంలో సేవ కెరీర్ అంతా అది పనిచేస్తూనే ఉంటుంది. ఏం పని చేస్తుంటుంది? వాడు చెప్పిన మాట వినేవాడు కాదు. ఎవరోడు చెప్పండి, ఎవరోడు? నిద్ర లేదు, కళ్ళలు నీళ్ళు వస్తాయి. 700 కిలోమీటర్లు తిరిగి వచ్చినాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెల్లవారు 4 గంటలకు వచ్చిన. మాట వినాలా లేదా? చెప్పండి. వినకపోతే కోపం వస్తుందా రాదా? తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎన్నో ప్లాన్ వేసుకుంటారు. నువ్వు తల్లిదండ్రులు కోపం రేపావనుకో, నీకేమేం చేయాలనుకుంటారనుకున్నాడో అవన్నీ చేయకుండా మానేస్తాడు. ఒకడైతే ఏకంగా వాళ్ళ పిల్లలకి ఆస్తి ఇవ్వకుండా రోడ్డు పోయి ఒకడికి ఇచ్చేసాడు. రోడ్డు మీద తిరిగేవాడు ఒకడికి ఇచ్చేసాడు ఆస్తి. ఇంకొకడైతే ఏకంగా ఇంట్లో పని మనిషికి రాసేసాడు. వాడు భలే నచ్చాడు నాకు. ఈ భార్య పేరు మీద ఎందుకు రాలేదు? నాకు పని చేయలేదు అన్నాడు. నాకు ఒళ్ళు బాగలేనప్పుడు నేను కక్కుకుంటే ఆ ఏరియాకి రాకుండా వెళ్ళింది బయటికి సోకు చేసుకొని, ఆ పని మనిషి మొత్తం కక్కిందంతా తీసి శుభ్రం చేసింది నన్ను. అది పని మనిషికి రాసి పడేసినాను. ఒక యజమానుడి కోపం వస్తేనే పని మనిషికి ఆస్తి ఇచ్చేస్తే ఒక్క నిమిషం ఆ తర్వాత ఈమె ఎన్ని కోట్లకు తిరిగినా ఇవ్వాల, ఆమెకి ఆస్తి ఇవ్వాల. నేనే పెళ్ళాన్ని అని చెప్పు, నువ్వే పెళ్ళానమైనా పని మనిషికే రాసేసాడు. ఆయనే రాసేసాడు. ఆయన ఆస్తి వాళ్ళ తాత ఆస్తి కాదు, అది దానికి చేసుకోవచ్చు అన్నాడు. చట్టం తెలుసు నాకు కూడా తెలుసు చట్టం. నేను లా చదవాల్సింది, చదువుకోలేదు కాబట్టి పాస్ అయినా. లా చదవాల్సిన వాడిని, చదవకపోతే ఏమే, లా మొత్తం తెలుసు నాకు, ఏం ప్రాబ్లంలే. చదువుకుంటేనే చట్టం వస్తుంది అనుకుంటున్నారా? చదువుకపోయినా చట్టం వస్తుంది. బైబిల్లో లేని చట్టమా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కోపం వస్తే ఏమవుద్ది? అసలు వాళ్ళ మీద కోపపడ్డానికి కారణం దేవుడు నియమించిన న్యాయపతుల మాట వినలా. వాళ్ళు వినలేదు. వినకపోగా అన్ని దేవతల అక్కడే రాసిందా? వినకపోగా ఇతర దేవతలతో వ్యభిచరించి ఇతరుల దేవతల దగ్గరికి వెళ్ళారు. దేవుని విడిచిపెట్టి వాటికి నమస్కరించారు. దేవుడు కోపం రాదా? మనోళ్ళు ఏం చేస్తారంటే బయట ఎక్కడ బెటర్ కానీ బీరువా లోపల పెట్టుకుని దండం పెట్టుకుంటుంటారు. నేను చెప్తాను వినండి,
మా నెలల్లో ఎటువంటి విగ్రహాలు ఉండకూడదు. ఆఖరికి యేసు ప్రభు మరియమ్మ తల్లి విగ్రహాలు కూడా ఉండకూడదు. వాక్యమైన దేవుడు మన దేవుడు. చేతెత్తలే చెప్పండి హల్లెలూయా. వాక్యమైన దేవుడు. విగ్రహాలు మన ఇళ్లల్లో ఉండకూడదు. విగ్రహాలు అంటే మరి ఎత్తైన కొండల మీద వ్యభిచరించారని రాసి ఉంటుంది బైబిల్లో. దానిని వ్యభిచారంతో పోల్చాడు. అంతే, వ్యభిచారంతో పోల్చాడు, కరెక్ట్గా పోల్చాడు. ఇప్పుడు నీ కొడుకు పక్కింటి వాళ్ళు పోయి డాడీ డాడీ అని నిన్ను అంకుల్ అంటే నీకు ఎట్టుంటుంది? రెండు కాళ్ళు పట్టుకుని నేలకేసి కొడతావా లేదా? కొట్టవా? అంత బ్రాడ్ మైండ్ అని ఇదే. పక్కింటోడిని డాడీ డాడీ అని నిన్ను అంకుల్ అంకుల్ అంటే నీకు ఎట్టుంటుంది నీ కొడుకు? దేవుడు అనకుండా విగ్రహాల దగ్గరికి పోయి, నిగ్రహం లేని విగ్రహాల దగ్గరికి వాటికి దండం పెడుతుంటే దేవుడికి రావాల్సిన ఆరాధన రాకుండా వాటి దగ్గరకు పోయి వాటిని ఆరాధించడానికి వెళ్ళి వాటికి దండం పెడితే దేవునికి రాదా కోపం? మోషేకి రాలా? కొండ మీద దిగొచ్చేటప్పటికే లేచి ఆడుతున్నారంట. కోపం చోట్ల పగలగొట్టాడు. దేవుని పక్షాన్ని వాళ్ళు రండ్రా అన్నాడు. ఏసేట రాద్దని అన్నాడు. అంతే. అమ్మ లేదు, చెల్లెలు లేదు, దేవుని పక్షాన లేపాడు రాకూడదు అన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి కోపం రేపుతున్నారు. వాళ్ళు చేసిన పని అదే. సేవకుల మాట వినకపోవడం, నాయకులుగా నిలబెట్టిన వాళ్ళ మాట వినకపోవడం. నాయకుడిగా ఒకరిని నిలబెడితే మనకంటే వయసు చిన్నోడైనా సరే మనం గౌరవించినప్పుడు దేవుని దగ్గర నుండి వచ్చిన సకల ఆశీర్వాదాలు, వాత్సల్యతలు, నిత్య కృపను మీరు పొందుకుంటారు. అంతే. ఎప్పుడు రివర్స్ అవుతారో అప్పుడు దేవుడు కూడా మీకు రివర్స్ అవుతాడు. ఒక్క నిమిషం విసర్జిస్తాడట, విసర్జించి పాడేస్తాడు. ఒక్క నిమిషం విసర్జిస్తాడు. నీ జీవితంలో కోలుకోలేవంతే. వాళ్ళు చేసిన పొరపాటు అది. సరే, ఇంకొక పొరపాటు చూద్దాం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. మన పట్టణముల యందు ఎవరెవరు అన్ని స్త్రీలను పెళ్లి చేసుకునిరో, అన్ని జనులను పెళ్లి చేసుకున్నారో వారందరూ నిర్ణయ కాలమందు రావలెను. వారు నిర్ణయ కాలమందు అందరూ నా ముందుకు రావాలా? మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదికి వచ్చిన దేవుని కఠినమైన దేవుని కఠినమైన కోపం వచ్చేసిందంట వాళ్ళ మీదకి. ఎందుకు? వీళ్ళు దేవుని బిడ్డలై ఉండి అన్ని జనుల పిల్లలు పోయి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారంట. అర్థం కదా? దేవుని ఏ కోపం అంటది? దేవుని కఠినమైన కోపం వచ్చిందట వాళ్ళ మీద. అన్ని జనులతో మనకేం సాంగత్యం? అన్ని జనులతో మనకే సహవాసం? అన్ని జనులతో మనకేం పని? కఠినమైన కోపం మీ మీదకి వచ్చిందంటే ఒక్క నిమిషం నిన్ను విసర్జించాడంటే చాలామంది జీవితాలలో దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎక్కడున్నారని వెతకట్లా. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. వీడు పోయి అన్ని జనుల అమ్మాయిని తీసుకొచ్చి చేస్తే మన అబ్బాయి ఆ అమ్మాయిని మార్చేసుకుంటాడులే, మన అమ్మాయి వాడిని మార్చేసుకుంటాడులే. ఏడ మార్చేసుకునేదే? ఒకడు వాళ్ళ గేదెకి
విరోచనలు అవుతుంటే, కడుపులో ఉబ్బరంగా ఉంటే డాక్టర్ దగ్గరికి పోయాడంట, పశువుల డాక్టర్ దగ్గరికి, మందు రాయమని. ఆ డాక్టర్ కొన్ని గుళికలు ఇచ్చి దాని నోట్లో వెయ్యి అన్నాడంట. ఎట్లా వేయాలయ్యా అన్నాడంట. నీ ఇంట్లో ఓదన గొట్టం ఉంటుంది, పొయ్యి ఊదుకునే గొట్టం, దాన్ని తీసుకొని దాని నోట్లో పెట్టి దాంట్లో వేసి ఒక్కసారి అనుదు, దాని నోట్లోకి వెళ్ళిపోద్ది అన్నాడంట డాక్టర్. వాడు అలాగేం చెప్పేసి దాని ఓదన గొట్టం నోట్లో పెట్టి ఇంతంతలో గుళికలు దాంట్లో వేసి 4 ఒక్కసారి పెట్టి అనబోతే అది ఆనిందంట. వీడు అనకముందే అది ఆనింది, వీడిలో కడుపులోకి వెళ్ళిపోయింది. దాని కడుపులో వేయిపోయి అది వీడి కడుపులో వేసేసింది. ఇప్పుడు అన్య జనుల పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకొని ఈ మధ్య ఒకడు, వాడి పేరు యేసుపాదం, బొట్టు పెట్టుకుని వచ్చినాడు నా కాడికి. బొట్టు పెట్టుకుని వచ్చినాడు. బొట్టు పెట్టుకుని నా కాడికి రాలా. ఆ షాప్ కాడ నిలబడుకొని నేను వస్తా ఉన్నా, వాడే ఉండేటట్టు కారు ఆపా. ఏది ఈ మధ్య చర్చికి రావట్లేదు, కారు ఆపి ఒరే యేసుపాదం అన్నా. ఇట్లా తిరగంగానే పిడకంత ఉంది, పిడకుందే పిడకంత పెట్టుకున్నాడు. కొంతమంది రూపాయి బిల్ల అంతా, కొంతమంది పావలా బిల్ల అంతా. ఇంక చెప్పకూడదులే, చాలా బిల్లలు ఉన్నాయి. ఏ బిల్ల అని చెప్పేది, అన్ని బిల్లంతా పెట్టేసుకొని వాడు ఆ మనిషిని మార్చడానికి పోయి యేసుపాదం ఈడు మారిపోయినాడు. గులిగులు ఆ పిల్ల చేసుకున్న పిల్ల ఉందే అన్ని రాలు వీడికి అనేది ఈ నోట్లోకి పడ్డాయండి. ఆ పశువు వదినట్టు అనింది, వీడి నోట్లో పడిపోయాయండి. మార్చేస్తాడులే, నా కొడుకు మార్చేస్తాడు, నా కూతురు మార్చేస్తాడు. ఎందుకు ఆ బాధ? దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు లేరా? ఎవరో దొరకరు కొంతమందికి. ప్రభువుని నమ్ముకుంటారు, మనుషులే వాళ్ళు. మా కులంలోనే చూడండి పాస్టర్ గారు, మా అమ్మాయికి మా కులంలోనే వాడిని చూడండి, కోతిలాగున్న పర్వాలే మా కులంలో ఉండే చూడండి, కోతిలాగున్న పర్వాలే మా కులంలో ఉండే చూడండి. మంచిగా ఉండి వ్యాపారం చేసి బిజినెస్ చేసుకుంటే మంచి కుటుంబంలో, క్రైస్తవ కుటుంబంలో వాడి కులం ఎవరికి కావాలండి? కులం. రాజబాబు ఎప్పుడో రాశాడు, కులం కులం అన్నావా కూడిలేక చచ్చావా అని. అన్ని జనుల అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం ఏంటి అంటే, ఒక మాటలో చెప్పాలంటే అన్ని జనుల ఆచారాల్లోకి క్రైస్తవులు ఈరోజు వాళ్ళలోకి వెళ్ళిపోయి, క్రైస్తవులు కూడా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు కూడా వాళ్ళ ఆచారాలు ఆచరిస్తూ పెళ్ళిళ్ళు చేసుకున్న సంగతి దేవుడిగా ఆచారాలు కూడా అయ్యే అయిపోయినాయి. వాళ్ళ ఆచారాలు పాటిస్తూ క్రైస్తవులుగా పుట్టి కూడా ప్రభువుని నమ్ముకున్న బిడ్డలై ఉండి కూడా అన్య జనుల ఆచారాల్లోనికి వెళ్ళిపోయి దేవునికి కోపాన్ని రేపుతున్నారు. ఈ మధ్య వాళ్ళ బంధువులు ఎవరో వచ్చారంట, ప్రభువుని నమ్ముకున్న బిడ్డ, తిరణాలు జరుగుతుంది మా ఊళ్ళో రా అన్నారంట. నేను రాను అనిందంట. నేను వదినమ్మా అన్నయ్యని కూడా అడిగాను, నువ్వు రావాల్సిందే అనిందంట అవతల. ఈ వదినమ్మని అన్నయ్యని కూడా అడిగిందంట, నేను తీసుకుని వదులుతాలే అన్నదంట. వాళ్ళతో కూడా తిరణాలకి వెళ్ళింది. ఆడికి వెళ్ళిన తర్వాత అక్కడ తీసి ఒక టక్కనెత్తి ముఖానికి పెట్టినప్పుడు అమ్మో అనిపించిందంట. అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మెంటల్ వచ్చి ఇల్లు వదిలిపెట్టి బస్టాండ్లో బట్టలు చింపుకొని తిరుగుతుంది. ఏమైందో తెలియదు, ఇంటి పట్టణం లేదు, ఇప్పటికి ఇంటి పట్టణం లేదు. మనం వెళ్ళకూడని స్థలాలకు మనం వెళ్ళడం ఏంటి? వాళ్ళతో మనకేం పని? వెలుగుకి చీకటికి పొత్తెక్కడ? పరిశుద్ధతకి అపవిత్రతకి పొత్తెక్కడ? దేవుని నమ్ముకునే బిడ్డలకి వాళ్ళతో ఏం పొత్తు?
దేవునికి కోపం రేపకండి. వాళ్ళు ఎందుకు కోపం రేపారంటే దేవునికి ఎటువంటి కోపం వచ్చిందంట? కఠినమైన కోపము దేవునికి వచ్చిందంటండి. మనకెందుకండి అవి? మనకెందుకు? వాళ్ళ ఆచారాలతో మనకేం పని? దేవుని నమ్ముకున్న బిడ్డగా ఉన్న నీవు ప్రార్థన చేసుకో. దేవుడు నీ బిడ్డకి తగ్గట్టు, నీకు తగ్గట్టుగా, నీ కుటుంబానికి తగినట్టుగా, నీ కుటుంబానికి తగినట్టుగా దేవుడు ఇస్తాడు. అప్పులు చేసి ఏదో ఒక రోజు ఊరేసుకొని తెచ్చేదానికంటే ఉన్నదాంతో సర్దుకుని బతుకు. దేవుడిచ్చిన దాంతో సర్దుకొని బతుకు, హాయిగా ఉండు. వాళ్ళతో మనకేం పొత్తు? వాళ్ళతో మనకేం పొత్తు అంటే దేవుడు కోపం వచ్చింది. అమ్మో, మామూలు కోపం కాదు. చెప్పండి ఇంకోసం ఏం కోపం ఉంటుంది? కఠినమైన కోపం వచ్చిందంటే, రే నా బిడ్డలై ఉండి ఎంతమంది ఉండంగా అప్పుడు దేవుని బిడ్డలందరూ పోయి అన్ని జనుల అమ్మాయిని తీసుకొచ్చి చేసుకుంటే దేవుని నమ్ముకున్న ఆడపిల్లంతా ఏం చేయాలి? అన్నిల్లోకి వెళ్ళాలా? అన్నిల్లోకి వెళ్ళాలా? క్రైస్తవులు విస్తరించట్లేదు, చేసే పనులు ఎట్లాంటి పనులు చేస్తుంటే ఆ పశువులేమో వీళ్ళు దానికి మాత్రం అయిపోతుంటే అది వీళ్ళకి మాత్రం వేస్తుంది. అది అందుకని ఎందుకు విస్తరిస్తుంది అంటుంది. ఒకసారి ఈ నోట్లో పడుతుంది. సొలొమోను ఎంత గొప్ప సొలొమోను ఏమయ్యాడు? భార్యల వలన, భార్య కాదు, భార్యల వలన దేవునికి దూరం అయిపోయాడు. ఏ రాజు కూతురు కనబడితే ఆ కూతురుని చేసుకుని అన్ని జనులు కూడా తీసుకొచ్చి చేసుకున్నాడు. అయ్యగారు పరిస్థితి అట్ట అయ్యింది. అర్థమవుతుందా? దేవుని కోపం వచ్చిందనుకో ఎట్లుంటుంది? అతనికంటే జ్ఞానం కలిగిన వాడు లేడు. ఏంది జ్ఞానం? దేనికి ఆ జ్ఞానం? ఎందుకంటే అతనికంటే జ్ఞానం కలిగిన పుట్టపోడు అన్నాడు. అతను చేసిన పని ఏంటి? అన్ని జనుల అమ్మాయిలు పెళ్లి చేసుకున్నాడు. అన్ని జనుల అమ్మాయిలు పెళ్లి చేసుకున్నాడు. అర్థమైందా? దేవుని వాత్సల్యతను బట్టి బ్రతిమలాడుకుంటూ చెప్తున్నాను, దేవుని నమ్ముకున్న బిడ్డ అయి ఉండాలా. మీ కుటుంబంలో అడుగు పెట్టే బిడ్డ అయి ఉండాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి కోపం రేపకండి. ఒక్క నిమిషం కోపం వచ్చిందనుకో అయిపోతారు మీరు. దేవుని నమ్ముకున్న బిడ్డ అయి ఉండాలా. దేవుని నమ్ముకున్న బిడ్డ అయి ఉండాలి. బంధువులేమో కులస్తులేమో వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారని చిన్నగా నిన్ను అటు తీసుకొని వెళ్ళిపోతారు అంతే. వాడు యేసుపాదం చెప్పలా, యేసుపాదం గురించి చెప్పలా, విశ్రాంతమ్మడి గురించి చెప్పలే. ఇంకా నేను మీకు విశ్రాంతమ్మ ఇంకొక ఉంది. విశ్రాంతమ్మ కావుంది, ఆమె గురించి చెప్పలేను. ఆమె అంత వికారంగా తయారైంది. పేరే విశ్రాంతమ్మ. ఎన్ని కొంపలు కొలుస్తుందో. ప్రభుని నమ్ముకున్న బిడ్డే అన్నిలోకి చేరింది. ఆమె ఎంతసేపటికి అన్నిలకే దగ్గర విశ్వాసం చెప్తుంది, ఇంకెవ్వరికి చెప్తుంట. అన్నిల దగ్గరికే పోద్దంట. వాళ్ళు ఈమెను మార్చి పడేసినారు. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోపరాబ్బాకండి. ఏంది వాగ్దానం అంది? నిత్యమైన కృపతో
వాత్సల్యత అంటే సరిపోదు. దేవుడు వాత్సల్యత ఇవ్వాలంటే తనకి ముందు సంగతి తెలుసుకోవాలా. అంత షీపా మనం ఆరాధిస్తున్న దేవుడు? అంత షీపోడు అనుకుంటున్నావా? కాస్ట్లీ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి పనులు చేస్తుంటే అట్ట. నెహెమ్యా గ్రంథం 3వ మాట చెప్పి ముగిస్తాలే. వీళ్ళు ఎందుకు కోపం రేపారంటే నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యము చేసి ఇశ్రాయేలీయుల మీదకి కోపము మరి అధికముగా రప్పించి ఉన్నారని చెప్పి తిని విశ్రాంతి దినమును నిర్లక్ష్యము. అందరూ చెప్పండి నోళ్ళు తెచ్చి. అప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో వాళ్ళు ఇశ్రాయేలీయులకి విశ్రాంతి దినం. ఇప్పుడు మనకి ఏ దినం? పునరుద్ధాన దినం. చెప్పండి, ఏ దినం? దేవునికి ఎప్పుడు కోపం వస్తుందంటే మీరు పునరుద్ధాన దినమును నిర్లక్ష్యం చేసినప్పుడు. ఆఫీసులో చెప్పారంట, డబ్బులు ఇస్తాం ఈరోజు పని చేస్తే. అవసరంలే, ఈ పని కాకపోతే ఇంకొక పని. ఆమేన్, గట్టిగా చెప్పు హుషారుగా. దేశం ఎంత ఉంది, ఆ పని కాకపోతే ఇంకో పని. వాడు ఆదివారమే ఎక్కువ డబ్బులు ఇస్తాడు. ఎవడికి కాదు డబ్బులు? వాడిచ్చే డబ్బులకి నిర్లక్ష్యం చేస్తావా? పునరుద్ధాన దినముని దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తావా? ప్రార్థన నిర్లక్ష్యం చేస్తావా? పునరుద్ధాన దినముని నిర్లక్ష్యం చేస్తావా? వాళ్ళు పొరపాటు విశ్రాంతి దినాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేయరు. మేము యెరూషలేములో ఉన్నాం, కారు కూడా బయటికి తీరోళ్ళు. ఆ రోజు కారు కూడా బయటికి తీరు, వంటలు కూడా వండరు. అంత జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. అక్షరార్థమైన ఇశ్రాయేలీలు ఎంత జాగ్రత్తగా ఉంటే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏ జీతంగా ఈ పని కాకపోతే ఇంకో పని. వాడిని బతిమలాడుకుంటూ కూర్చుంటారేంటి? దేవుడు నిన్ను ఆదివారం పునరుద్ధాన దినం వాడు ఎంత ఇచ్చినా నాకు అవసరంలే. యేసని చెప్పేవాడు, ఆ పొలంలో చేను కోయడానికి కోసం ఎగస్ట్రా ఇస్తారన్నారట ఆదివారం. ఆమె పోయి చేను కోద్దామని ఇట్లా పట్టుకొని ఇట్లా కోస్తే చేతిలోకి నాగపాము వచ్చిందంట. ఇట్లా ఇదిలిచ్చి పరిగిస్తే తరుక్కుతాడు చూడు. అక్కడి నుంచి బొసలు కొట్టుకుంటా పరిగెత్తుకుంటా మందులో వచ్చి పాము వచ్చి, ఏడ పాము అంటే అదిగో నేను పలుకుపోయాను, చేతిలోకి పాము వచ్చింది. కాటే పరిగెత్తి మరి దేవుని మందిలోకి వచ్చాను. కాటే సచ్చేదానికంటే అప్పుడు పోయి ఎక్స్ట్రా డబ్బులు. నీకు డబ్బులు కావాలా? దేవుని సన్నిధి కావాలా? దేవుడు అనుకుంటే నీకు ఇవ్వడా? చెప్పండి, వాళ్ళు తెచ్చి అడగండి. ఇవ్వడా? సాతాను శోధించవచ్చు, నీకు డబ్బులు ఇస్తానని. దేవుడు పరీక్షించవచ్చు. పునరుద్ధాన దినమును వీళ్ళు నిర్లక్ష్యం చేయకుండా ఉంటారా లేదా అని. దేవుడికి ఎందుకు కోపం వస్తుందంటే భయంకరమైన కోపం వస్తుంది. వాళ్ళు విశ్రాంతి దినమును ఆచరించినందుకు దేవుని కోపం వస్తుంది. మన పునరుద్ధాన దినమును ఎక్కడున్నా సరే ఈరోజు నేను వెళ్ళాలి, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు నేను వినాలి, నేను వెళ్ళాలి, నేను వినాలి అని పరిగెత్తుకొని దేవుని మందిరికి రావాలి. ప్రైజ్ లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ప్రసంగం వినడానికే కొంతమందికి కడుపులో దేవునట్టు ఉంటుంది. ఎప్పుడెప్పుడు పోయి ఆదివారం వండుకొని తిందామా అని వచ్చేటప్పుడే మాంసం అంగడిలో ఎన్ని కిలోలు చెప్పుచ్చి ప్యాక్ చేసి పెట్టి వస్తాం. ఫ్రీడన్ వచ్చాడు, ఈరోజు తొందరగా ముగిస్తాడు, రాగానే ఎత్తుకెళ్ళిపోతే తింటామని ఎంతమంది ఆడ పెట్టొచ్చారు. ఇప్పుడు తక్కువైన వాళ్ళు కాదు మీరు. 2వ వారం అంటే టయానికి ముగిచ్చేస్తాడు. అబ్బా, మనకు షుగర్లు బీపీలు అస్సలు రావు. టయానికి వెళ్ళిపోయి వండుకొని తిందామని ఎంతమంది ఎందుకు నవ్వారు. ఇప్పుడు ఎన్ని కేజీలు పెట్టొచ్చారు అక్కడ. కూరగాయలు ప్యాక్ చేసి పెట్టే వస్త్రం ఎత్తుకెళ్ళిపోతామని కాసుకుంటాడు. అమ్మా, ఆదివారం పునరుద్ధాన దినముని మీరు నిర్లక్ష్యం చేయబాకండి, నిర్లక్ష్యం చేయబాకండి. చేతులు దండం పెట్టి చెప్తున్నా, ఆదివారం దేవునితో ఏం మాట్లాడాలనుకున్నాడో, నీకేం చెప్పాలనుకున్నాడో ఆయన గుండెల్లో ఉన్న మాటలు నీకేం చెప్పాలనుకున్నాడో. కొంతమంది మందిరానికి వస్తారు, ఎవడన్నా పక్కన ఒకడు కూర్చుంటాడు. ఎట్ట కూర్చుంటాడు? కంతిటికి లాంటి వాడు ఒకడు కూర్చుంటాడు చెవుకాడ. మన వాక్యాన్ని ఎన్నుకుంటే ఒకడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ సెల్ ఫోన్లో ఇది చూడు, అది చూడు, ఇది చూడు, అది చూడు అంటూ ఉంటాడు. అప్పుడు ఏం చేయాలంటే మీరు స్తోత్రం హల్లెలూయా డొక్కలెట్ట కొట్టాలి అంతే. ఇంకోవాడు జీవితంలో నీ పక్కన ఉండకూడదు, ఇంకోడు కూర్చోకూడదు నీ పక్కనవాడు. మళ్ళీ కొట్టినట్టు ఉండకూడదు. అది మళ్ళీ దేవునికి స్తోత్రం హల్లెలూయా అని అంతే. ఇక ఒకసారి ఓయమ్మ ఇది ఆత్మతో నింపడి కొట్టాడేమో అనుకోవాలి. డొక్కలో తగలాలి, అది చుక్కలు కనబడాల. వాడు పక్క నుంచి లేచి వచ్చి ఇంకో దగ్గర కూర్చో. అంత ఆరాధన అయిన తర్వాత ఏం చెప్పాడో నా చెవులో ఊరికి వాగుతా ఉన్నాడు, వాక్యం లేదు. ఆదివారం చర్చికి వచ్చి నిర్లక్ష్యంగా కూర్చున్నారంటే దేవుని కోపం మీ మీదకి వస్తుంది. జాగ్రత్త. ఒక దైవ సేవకుని నిలబెట్టి, పామరుడైనా వాడు చదువు లేనోడైనా చదువున్నోడు ఎవడైనా సరే, చిన్నవాడైనా పెద్దవాడైనా సరే, దేవుడు నిలబెట్టి నీతో దేవుడు ఏం మాట్లాడాలనుకుంటాడో అతను ఒక సాధనంగా నిలబెట్టి నీతో మాట్లాడుతుంటాడే, ఆ మాటలను వినకపోతే అశ్రద్ధగా ఉంటే దేవుని కోపం నీ మీదకి రాదా? దేవుని కోపం నీ మీదకి రాకుండా చూసుకో. ఏం చేశాడు ఇప్పుడు చెప్తా. వాళ్ళు ఏం చేశారు? ఒకటి, న్యాయాధిపతుల మాట వినలా, అన్యశీల్ని పెళ్లి చేసుకున్నారు, విశ్రాంతి దినాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఈ 3 పనులకి దేవుడి కోపం వచ్చింది. ఆయన కోపాన్ని అణుచుకునేవాడి కోపం వచ్చింది. అప్పుడు ఏం చేశాడంటే 106వ కీర్తన 40 వచనం చదవండి. ఏం చేశాడో ఇది చదివితే మీకు కొంచెం భయమన్నా ఉంటుంది. 106వ కీర్తన 40వ వచనం. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకుంది. ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. తన స్వాస్థ్యమైన తన ప్రజల మీద అసహ్యపడి ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించాడు. వారి పగవారు వారిని ఏలుచుండు. వారి పగవాళ్ళు వాళ్ళని ఏలారు. వారి శత్రువులు వారిని బాధపెట్టిరి. వారి శత్రువుల చేతి కింద అనపబడిరి. అనపబడిరి. 430 సంవత్సరాల ఐగుప్తులో తన స్వాస్థ్యాన్ని వాళ్ళకి అప్పగించాడు. కారణం దేవునికి కోపం రేపటమే. మీకు అర్థమయ్యేదానికి 3 పాయింట్లే చెప్పా. అట్లా బైబిల్లో వాళ్ళకి దేవుడు కోపం రేపుని ఎన్నున్నాయనుకుంటున్నావు? వాత్సల్యత చూపిస్తాడు దేవుడు, చూపిస్తాడు. యోబు గ్రంథంలో ఒక కోడి ఉందంట. ఒక కోడి ఏముందా? కోడి 39వ అధ్యాయం 13వ వచనంలో ఆ కోడి అనుకుంటుందంట, నిప్పు
నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడించును, సంతోషం చేత రెక్కలను ఆడించి, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున, రెక్కలు దానికి వెంట్రుకలు ఉన్నందున అది వాత్సల్యము కలదిగా ఉన్నదా? వాత్సల్యముగా ఉన్నదా? రెక్కలు లేదు వెంట్రుకలు ఉన్నంత మాత్రాన వాత్సల్యంతో ఉన్నదా? లేదు సుమి. లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, అది నేలను గుడ్లు పెడుతుంది, ధూళిలో వాటిని కాచును, ధూళిలో వాటిని కాసుకుంటది, దేని పాదమైన వాటిని ఏదైనా త్రొక్కవచ్చునైనను, తొక్కి వాటిని నాశనం చేస్తాయి. అడవి జంతు వాటిని చెత్తక ద్రొక్కవచ్చునైనను, అడవి జంతువులు వాటిని దొక్కతాయి. కానీ నాకు వాత్సల్యత ఉంది, నాకు జుట్టు ఉంది, నాకు ఏముంది, నాకు జుట్టు ఉంది, నాకు వెంట్రుకలు ఉన్నాయి, ఏమున్నాయి, రెక్కలు ఉన్నాయి, నాకు వెంట్రుకలు ఉన్నాయి అని, నాకు వాత్సల్యత ఉందని తానే చెప్పుకుంటుంది. ఏం కోడేదే? అందరు పాడండి, కొయ్యి కొయ్యి కొయ్యి. ఏం కోడేది? ఏం కోడేది? నిప్పు కోడి. అరే ఇది ఏరే పాట, అది ఏరే పాట, ఇది ఏరే పాట. నిప్పు కోడి, కోడి కోడి, నిప్పు కోడి వాత్సల్యతుందని చెప్పుకుంటుంది. దాని రెక్కలు దాని వెంట్రుకలు ఉందని పెద్ద సోగ్గా చెప్పుకొని ఈదుల్లో గుడ్లు పెట్టి దుమ్ము పాలు చేసుకుని తొక్కించుకొని దాని జనరేషన్ నాశనం చేసుకుంటుంది. ఉంది నాకు వాత్సల్యత అని చెప్పుకుంటుంటుంది. ఏం కోడే? నిప్పుకోడి. బలి సోకు దానికి. ఎవరు శత్రు దొరుకుంటా ఉంటే తలకాయ పోయి మట్టిలో పెట్టి నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటా. దాని ఒళ్ళు ఎంత ఉంది, దాని తలకాయ ఎంత ఉంటుంది, అది నిప్పులో పెట్టి నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంటుంది. అటాటి కోడి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. వాత్సల్యత చూపిస్తాడు మన దేవుడు. ఎవరికి చూపిస్తాడో తెలుసా? ఎవరి పట్ల ఆయన వాత్సల్యత చూపిస్తాడు తెలుసా? ఆయన ఉన్నతమైన దేవుడు. ఆయన ఎవరి పట్ల వాత్సల్యత చూపిస్తాడంటే 69వ అధ్యాయం 16వ వచనం. హోషేయ గ్రంథం 14:3. అది కూడా చదవండి. హోషేయ గ్రంథం 14:3. అశ్షూరీయుల చేత రక్షణ పొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వాని ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే. దేవుడు వాత్సల్యత చూపించేవాడు. చవడగొట్టండి గట్టిగా, గట్టిగా, హుషారుగా. తండ్రి లేని వారికి, తల్లి లేని వారికి, అనాథులుగా ఉన్న వాళ్ళకి వాత్సల్యత చూపించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 69వ కీర్తన 16వ వచనం. యెహోవా, నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము. నీ సేవకునికి విముఖుడవై ఉండకుము. నేను ఇబ్బందిలో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు ఉత్తరమిమ్ము. నా ఎద్దకు సమీపించి నన్ను విమోచించు. నా శత్రువులను చూచి నన్ను విడిపింపు. ఎవడు ఇబ్బందుల్లో ఉంటాడో వాళ్ళకంతా వాత్సల్యత చూపించడానికి మన మధ్యలోని దేవుడు వస్తాడు. తండ్రి లేని వాళ్ళకి వాత్సల్యతను చూపిస్తాడు, ఖచ్చితంగా చూపిస్తాడు. ఒక మాట చెప్పాలంటే యేసన్న గారు పాడారు చూడండి. ఏం పాట? కోపించుచునే ఆహా, అసలు కోపం రాబ్బాకని అంటాను నేను. యేసన్నేమో కోపించుచునే వాత్సల్యత చూపిస్తాడని హబక్కు గ్రంథంలో పాదాన్ని రాశాడు.
హబక్కు గ్రంథం 3:2లో యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును వాత్సల్యము చూపించే దేవుడు అయ్యా నువ్వు అని ఈ రెఫరెన్స్ తీసుకుని యేసన్న గారు రాసి. నేనంటాను అసలు కోపమే రేపబాకండి అంటున్నా. ఆయన కోపం రేపటం ఎందుకు? ఆయన ఒక్క నిమిషం కోపం తెచ్చుకోవటం ఎందుకు? ఆ ఒక్క నిమిషం మనల్ని విసర్జించడం ఎందుకు? ఆ ఒక్క నిమిషం విసర్జించినందుకు మనకు జరిగే నష్టాన్ని, మన జీవితంలో కోలుకోలేనంత నష్టాన్ని మనం కొని తెచ్చుకోవడం ఎందుకు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి మనం? తండ్రి లేని వాడిని, తల్లి లేని వారిని ఆయన వాత్సల్యత చూపించే దేవుడు. ఒకవేళ కోపపడతాడు కానీ వాత్సల్యత చూపిస్తాడు. మనం చేసిన తప్పును మనకు బైబిల్లో మనకి ఎందుకు దేవుని మందిరానికి రప్పించేది? గుర్తు చేసేందుకు. మనం చేసే పొరపాటును గుర్తు చేసి వాత్సల్యతను, నిత్యమైన కృపను చూపించడానికి, వాత్సల్యతను మన మీద చూపించడానికి ఆయన ఇష్టపడి మన మధ్యలో దిగి వచ్చి ఉన్నాడు. ఈరోజు ఏం చేయకూడదు? మనం దేవునికి కోపము రేపకూడదు. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తొందరగా పోయి మాంసం అంగడి మాంసం తీసుకుందాం. అందరూ మోకరించండి, నిలబడండి. అందరూ చక్కగా మోకరించండి. మోకరించిన వాళ్ళు కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే, ఆశ్రయ దుర్గమా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే కోపించుచునే దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే ఆయన కృపలేని క్షణం, ఒక్క నిమిషం. 430 సంవత్సరాలు అణిచారు ఐగుప్తులో. ఊహించలేనే క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే, కోపించుచునే వాత్సల్యము నాపై
కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే 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 కోపించుచునే ఊహించలేనే నీ కృపలే నీ క్షణములో ఊహించలేనే నీ కృపలే నీ క్షణములో కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. హల్లెలూయా. ఓరిమా షాతలకరహ. కోపించుచునే 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 వాత్సల్యము నాపై ఆశ్రయదుర్గమా రాయేసయ్యా తవ జీవన మార్గమునా నన్ను రెండు చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. రెండు చేతుల పైకెత్తి ఆయన సన్నిధిలో ప్రభువా ఈ కోపం నా మీద రాపకు, నా కుటుంబం మీద ఈ కోపం రాకూడదయ్యా. నాయకుల మాట వింటాను, అన్య దేవతల దగ్గరికి వెళ్ళను, ఆచారాల్లోనికి నేను వెళ్ళను. ప్రభా నీకు కోపం రేపనయ్యా. పునరుద్ధాన దినము నేను నిర్లక్ష్యం చేయను. విశ్రాంతి దినమును నిర్లక్ష్యం చేసినందుకే కోపం వచ్చింది దేవుడికి. ప్రార్థన రెండు చేతుల పైకెత్తి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుని రెండు చేతుల పైకెత్తి ప్రభువా నా మీద కానీ నా పిల్లల మీద కానీ నా కుటుంబం మీద కానీ నీ కోపం రానివ్వకయ్యా. కృప చూపించయ్యా, నిత్యమైన కృప చూపించయ్యా, వాత్సల్యతను చూపించయ్యా. నా కుటుంబం మీద నా బిడ్డల మీద వాత్సల్యతను చూపించయ్యా ప్రభువా. మొరపెట్టండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి స్తోత్రం నాయన ఈ పునరుద్ధరణ దినమున తండ్రి అయ్యా మీరు మాతో మీరు మాట్లాడినందుకే స్తోత్రం తండ్రి. విశ్రాంతి దినాన్ని మేము నిర్లక్ష్యం చేయకుండా తండ్రి మీ అందు భయభక్తులతో తండ్రి జాగ్రత్త పట్టుకు సహాయం చేయండి దేవా. స్తోత్రం కనికరించు నాయన. ఆయా ప్రాంతాల నుండి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించు నాయన. కనికరించి కృప చూపండి తండ్రి. ఈ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి యేసయ్యా స్తోత్రం. వాక్యం చేత మాట్లాడినందుకే స్తోత్రం. వాక్యాన్ని జాగ్రత్తగా నెమరు వేసుకొచ్చు, వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. కనికరించు నాయన. స్తోత్రం ఆరాధన ఆశీర్వదించినందుకే స్తోత్రం తండ్రి. అయ్యా ఇంతవరకు తండ్రి మీ సన్నిధి మాతో ఉంచి దేవా మీరు నడిపించినందుకే స్తోత్రం అయ్యా. మీ కోపం రేపకుండా అన్ని విషయాల్లో జాగ్రత్తగా
భయంతో వణతో సంరక్షణ కొనసాగించినట్టు సహాయం చేసి మహిమ పొందండి. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకొంచున్నాం తండ్రి. కనికరించి కాపాడి ప్రతి ఒక్కరిని మీరే ఈ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని వాక్యం చెప్పిన మీ దాసుని బలపరిచి అభిషేకించి ఇంకొను రెట్టింపైన అభిషేకంతో నింపి అనేక ప్రాంతాలకి ఆశీర్వాదకరంగా పాప మీ బిడ్డను వాడుకోమని యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీరే మహిమ పొందమని యేసు ప్రభు పరిశుద్ధ నామలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి ఆయన వాత్సల్యం నా ఎడల చూపాలి, కనపరచాలని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న వారందరికీ సర్వోన్నతుని యొక్క కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.